హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే మొక్కజొన్న గారెలు. సో ఇది నార్మల్లీ తెలంగాణలో అందరికీ తెలిసిన రెసిపీ. ఏన్షియంట్ డేస్ నుంచి వచ్చేది. మొక్కజొన్న చేను అయింది, కోతకు వచ్చింది అన్నప్పుడు కంపల్సరీ ఈ మొక్కజొన్న గారెలు అనేది ప్రతి ఇంట్లో చేస్తారు అన్నట్టు. సో ఇది స్వీట్లా చేస్తారు, హాట్లా చేస్తారు. సో నేను ఇవాళ చూపించబోయే రెసిపీ ఏంటి అంటే స్వీట్ జాంగ్రీతో, అంటే బెల్లంతో ఎలా చేసుకోవచ్చు అనేది తెలియని వాళ్ళకైతే తెలుస్తుంది అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను, పాత రెసిపీ అయినా కూడా. సో ఇక్కడైతే వన్ కేజీ ఆఫ్ మొక్కజొన్నలు వలుచుకున్నాము. కొంచెం ముదిరినవి తీసుకోవాలి. సో ఇది స్వీట్ కార్న్ కాదు, స్వీట్ కార్న్ అంటే అది డిఫరెంట్. ఇది నార్మల్లీ మనం చేళ్ళలో పండిస్తాం కదా ఆ మొక్కజొన్నలు. సో దీనికి 1 kgకి 450 grams ఆఫ్ బెల్లం తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ తినేది, స్వీట్ ఇంకా ఎక్కువ తింటారంటే 500 grams కంటే ఎక్కువనే తీసుకోవచ్చు 1 kgకి. సో ఇక్కడ ఏంటంటే మనం మిక్సీ చేసుకున్న ప్రతి వాయికి కొంచెం బెల్లం వేయాలన్నట్టు. బెల్లం వేయకుండా అసలు మిక్సీ పట్టకూడదు, ఎందుకంటే ఆ గింజలు అనేది సరిగ్గా మెదగవన్నట్టు. సో ఈ కన్సిస్టెన్సీ చూసారా, కొంచెం గరుగ్గా. సో మీకు అలా రవ్వ ఉంటుంది, అలా ఉంటేనే పర్ఫెక్ట్ అన్నట్టు. మరీ లూజ్గా అవ్వకుండా కొంచెం కొంచెం బెల్లం వేసుకుంటూ మీరు ప్రతిసారి తిప్పుకోండి మిక్సీ. సో ఇలా మొత్తం అన్ని గింజలు మిక్సీ చేసుకున్నాక మనకి ఇంత పిండి అయితే వచ్చింది అన్నట్టు. సో ఇదంతా ఒక దాంట్లో తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 1/2 tablespoon ఆర్ 1 tablespoon ఆఫ్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపేసుకోండి. సో ఇలా కలుపుకున్నాక మీరు గారెలకి ఒక 10 minutes పక్కన పెట్టేసి ఒక లీఫ్, అంటే నేనైతే చిక్కుడాకు అంటారు కదా అది తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కాక వడల్లా చేసి వేసుకోండి డీప్ ఫ్రైకి. ఆయిల్ అనేది లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి, అండ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది కాల్చుకోండి. సో చాలామంది బెల్లం ఎక్కువ వేస్తే ఆ పిండి లూజ్ అయిపోయిందని చెప్పేసి ఇది క్లాత్లో కడతారు, కొంచెం గట్టిగా అవుతుంది కదా అని. మీరు అలా క్లాత్లో కట్టకండి, కాటన్ క్లాత్లో అలాంటి దాంట్లో. వడలు కూడా క్లాత్ మీద వేయడం కొంతమందికి అలవాటు ఉంటుంది, అలా క్లాత్ మీద వేయకండి, ఎందుకంటే ఇది జాంగ్రీతో అంటే స్వీట్తో చేసేది కదా. సో మీకు బెల్లంలో ఉండే ఆ పానకం అంతా క్లాత్కి వెళ్ళిపోయి మీకు స్వీట్నెస్ అనేది తగ్గుతుంది. సో టేస్టీగా ఉండదు. సో మీరు ఏదైనా లూజ్ అయింది పిండి అనుకున్నప్పుడు 2 tablespoons ఆఫ్ 3 tablespoons ఆఫ్ గోధుమ పిండి కలపండి ఇందులో, ఇంకా బాగా వస్తాయి, బాగుంటుంది టేస్ట్. ఒకవేళ మీరు చిక్కుడాకు కాకుండా ఇంకేదన్నా బనానా లీఫ్ ఆర్ ఎనీథింగ్ లీఫ్ మీరు యూజ్ చేసి మీరు చేసుకోండి ఈ వడల్ని. సో పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఇట్లా గోధుమ లూజ్ అయినప్పుడు అలా పిండి కలుపుకుంటే, అంతేగాని క్లాత్లో అయితే అసలు వేస్ట్ చేయకండి, టేస్ట్ అస్సలు బాగోదు. సో ఇక్కడ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఎందుకు కాల్చుకోవాలంటున్నానంటే ఇవి మొక్కజొన్న గారెలు కదండి. సో తొందరగా పైన కలర్ వచ్చేస్తాయి, మీకు ఒక రెడ్డిష్ కలర్లో వస్తాయి అన్నట్టు. సో మీకు హై ఫ్లేమ్లో పెడితే అవి మాడిపోతాయి కానీ లోపల ఉడకదు. సో కొంచెం ఓపిక్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని మీరు దీన్ని ఒక 5 minutes పాటు అట్లా కాల్చుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ప్రాసెస్ అండి. సో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. అంతేనండి, థ్యాంక్ యూ.